జిల్లా మోతి మండలం దివాలాపురం గ్రామంలోని పార్టీ సభ్యుల శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడుతున్న సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి హాజరైన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి అధిక సంఖ్యలో పాల్గొన్న పార్టీ సభ్యులు భవిష్యత్తులో సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి కీలకమైన ఉపగ్రహాలను వాగ్దానం అమలు జరుగుతలేదు. ఎన్నికల ముందర ఎంతో మంది పేద ప్రజలను ప్రలోభ పెట్టి డబ్బులు పెట్టి ఎన్నికల్లో గెలుస్తున్నారు. అధికారం వచ్చిన తర్వాత వారు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోతున్నారు. కాబట్టి నిజమైన పేద ప్రజల కోసం పోరాడే పార్టీ, పేద ప్రజల కోసం అంకితమయ్యే పార్టీ, పేద ప్రజలు బాగుపడాలనుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది సూర్యాపేట జిల్లానే కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా పేదల కోసం పోరాడే పార్టీ ఉన్న పార్టీ, పుట్టిన పార్టీ అదంటే ఎర్రజెండా తప్ప ఇంకో పార్టీ లేదని సందర్భంగా తెలియజేస్తాము. ఎక్కడ దోపిడీ ఉంటే, ఎక్కడ అన్యాయం జరిగితే, ఎక్కడ అణచివేత జరిగితే ఆ పేద ప్రజల కోసం నిలబడేది ఎర్రజెండా. ఆ ఎర్రజెండా కోసం మళ్ళీ తిరిగి మీరందరూ పేదవాళ్ళు అనేక పార్టీలు చూసి మళ్ళీ తిరిగి మన ఎర్రజెండానే వల్లనే సాధ్యమైతే తప్ప మరి ఇంకోటి కాదని తెలుసుకొని మళ్ళీ తిరిగి పార్టీలు చేరటం మీ అందరికి జిల్లా పార్టీ మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తుంది. భవిష్యత్తులో మీకోసం ఎర్రజెండా నిలబడుతుంది. మీకోసం మీరు చేసే ప్రతి పోరాటంలో మీ ముందు ఎర్రజెండా నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో అనేక పోరాటాలు జరగబోతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని అనేక పోరాటాలు జరగబోతా ఉన్నాయి. ఏదైతే ఎన్నికల సందర్భంగా అందరికీ ఇండ్లు, ఇళ్ల స్థలాలు, అందరికీ పెన్షన్లు, అందరికీ రైతు బంధు, రైతు బీమా అనేక వాగ్దానాలు చేసిన అవన్నీ కూడా నెరవేర్చడం కోసం ఎర్రజెండా నిలబడి పోరాడుతుంది. ఆ పోరాటంలో మీరందరూ పాల్గొనాలని ఆశిస్తూ మీరందరూ చేరినందుకు మరొకసారి జిల్లా పార్టీ తరఫున అందరూ ధన్యవాదాలు తెలియజేస్తాం. మన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొలశెట్టి యాదగిరిరావు గారిని మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం.